తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లో ఒక వ్యక్తిని ఎస్ఐ ఓవర్ యాక్షన్ చేసి మరీ చితకబాదటం తీవ్ర దుమారం రేపుతోంది. ఆ వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సంఘటన ఇక్కడ సంచలనం రేపింది. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో తాజాగా కోడిపుంజు దొంగతనం చేశాడని ఒక వ్యక్తిని ఎస్ఐ రామ్మూర్తి చితకబాదటంతో ఆ వ్యక్తి అనారోగ్యంకు గురై హాస్పిటల్ పాలవడంతో మరోసారి ఈ పోలీస్ స్టేషన్ వార్తల్లో నిలిచింది. అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం గ్రామానికి చెందిన దాసరి అప్పారావు తన కోడిపుంజు పోయిందని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన కోడిని తన గ్రామానికి చెందిన కలపాల నాగరాజు దొంగలించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి నుండి గత 12 రోజులుగా ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు పోలీస్ స్టేషన్లో ఉంచి నరకం చూపిస్తున్నారని బాధితుడు నాగరాజు వాపోయాడు. తనకు ఈ చోరీతో సంబంధం లేదని చెప్పినా పోలీసులు వినకుండా చాలా ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. వారం రోజుల క్రితం కోడిపుంజు దొంగలించానని ఒప్పుకోవాలని తనను కొట్టారని ఆరోపించాడు. తాను దొంగతనం చేయలేదని చెప్పినా వినకుండా చిత్రహింసలకు గురి చేశారని అన్నారు. ఎస్ఐ రామ్మూర్తి మళ్లీ పిలిచి బూతులు తిట్టి కరెంట్ షాక్ పెట్టి తనను కొట్టారని, ఈ దెబ్బలకు తట్టుకోలేక హాస్పిటల్లో జాయిన్ అయ్యానని ఆవేదన వ్యక్తం చేశాడు. కాదు సార్, వాళ్ళ ఇంటికి మామూలుగా అడగడానికి అయితే ఫస్ట్ వెళ్ళారు సార్ వాళ్ళు. తర్వాత కోడిపుంజు పోయింది మీరే తీశారనని వచ్చారు. మా బాబు తీసి మా ఆయన గారికి ఇచ్చారనని వచ్చి సార్ వాళ్ళు కూడా వచ్చి ఎఫ్ఐఆర్ తీసుకుని వెళ్ళారు సార్. కేసు అయితే ఫైల్ చేయలేదు. కేసు ఫైల్ చేయకుండా మళ్ళీ తీసుకెళ్ళారు, తొక్కిచ్చారు సార్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే నిన్న ఎత్తబెట్టారు. అది సార్, మేము చేయని తప్పుకి మాకు న్యాయం చేయమని మేము ఎక్కడికైనా వెళ్తాం సార్.